తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు టూరిజం శాఖ మంత్రులు చూపల్లి కృష్ణారావు గారు మరియు మా మేనేజింగ్ డైరెక్టర్ మేడం ఆదేశాల మేరకు హరిత హోటల్లో మరి టూరిజం ప్లేస్లలో వీకెండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ వచ్చే పర్యాటకులకి కన్వీన్ చేసే విధంగా చేయమని మాకు ఆదేశించారు. దానిలో భాగంగానే ఇది 5వ వారం. ప్రతి వీకెండ్ కూడా మన హరిత కాకతీయలో వేరే ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ బస చేస్తున్న పర్యాటకుల ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో లోకల్ ఉన్న ఆర్టిస్టులను ఎంకరేజ్మెంట్ కోసం ప్రతి ఒక్క వయలిన్ కానీ, తబలా కానీ, ఫ్లూట్ కానీ, పేర్ని నాట్యం కానీ, భరతనాట్యం, కూచిపూడి నాట్యం, ఫోక్ సాంగ్స్, అన్ని రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ మరియు డాన్సెస్ అన్ని కూడా పరిచయం చేస్తూ మేము అందరికీ అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన పర్యాటకులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉదయం మొత్తం రామప్ప, లక్నవరం అన్ని ప్లేసులు తిరిగి వచ్చి సాయంత్రం వాళ్ళకు ఒక ఆహ్లాదకరంగా ఒక మ్యూజికల్ ఇంటర్ప్రిటేషన్, ఒక మానసిక ఉల్లాసం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాం పర్యాటక శాఖ తరఫున. సో ప్రతి వీకెండ్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ప్రతి వీకెండ్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవుతాయి. ఎవరైనా ఔత్సాహికులు ఎవరైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పాటలు పాడడానికి ఎవరైనా ఉంటే వాళ్ళు మేము అవకాశం ఇస్తాం స్టేజ్ మీద కూడా. ఎందుకంటే సమాజంలో ఎవరైతే కళాకారులు ఉంటారో వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం కూడా ఈ స్టేజ్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాం. డాక్టర్ కుసుమ సూర్యకిరణ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్, టూరిజం డిపార్ట్మెంట్.